శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యే నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ, ఇవాళ మనం గులాబ్ బాబా వారి యొక్క దివ్య లీలల వైభవంలో మనం 28వ రోజు స్మరణం చేసుకుంటున్నాం. ముందుగా గోపాల గోపాల దేవకీనందన గోపాల గులాబ్ బాబా గోపాల గ్రంథకర్త అయినటువంటి పిచ్చయ్య మాస్టర్ గారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకొని, ఇవాళ లీలాస్మరణం ఏమిటి అంటే, భగవంతుడిని మనం అంటే మన మనస్సులో స్వార్థరహితమైనటువంటి కోరికల్ని ఎలా కోరుకోవాలి. బాబాగారు భక్తులను ఉద్దేశించి భగవంతుడిని ఏమి కోరాలి అనే ప్రశ్న వేశారు. నా దగ్గరకు వచ్చిన వాళ్ళంతమంది ఎన్నో కోరికలతో వస్తూ ఉంటారు. నా కుమార్తెకు వివాహం కాలేదని, కుమారుడికి జబ్బు చేసిందని, నా భార్యకి ఫలానా జబ్బు వచ్చిందని, నా కుమారుడు పిచ్చివాడయ్యాడని, నాకు సంతానం లేదు, నాకు ఇల్లు లేదు, నాకు కారు కావాలి, నాకు లాటరీలో ప్రథమ బహుమతి రావాలి, నాకు మంచి ఉద్యోగం రావాలి, నా పిల్లడికి మంచి ఉద్యోగం రావాలి, మంచి కోడలు రావాలి, మంచి అల్లుడు రావాలి. ఇలాగా రకరకాల కోరికలతో వస్తూ ఉంటారు. ఈ కోరికలన్నింటినీ కూడా తీర్చిన భగవంతుడి వైపు ఒక్క అడుగు కూడా ముందు వేసేవారు లేరు. ధార్మికంగా జీవించడానికి ప్రయత్నం చేసేవారు కానీ నాకు ఒక్కరు కూడా కనిపించలేదు. మనం భగవంతుడు ఆశీస్సులు మాత్రమే కోరాలి. అంతేకాదు, ఈ జన్మలోని మళ్ళీ రాబోయే జన్మల్లో కూడా భగవంతుడి తాలూకా సేవాభాగ్యాన్ని కోరుకోవాలి. అటువంటి స్థితి మనం పొందగలిగిన నాడే మన కోరికలని తప్పనిసరిగా భగవంతుడు నెరవేరుస్తాడు. శ్రీ సంత్ కబీర్ ఇలా అన్నారు: హరిభజే హరికే హుయే భూలా సకల శరీర్, పాంచే హరికిరే కహే కబీర్. భగవంతుడిని స్మరిస్తూ జీవించు, నీ శరీరాన్ని గురించి పట్టించుకోకు. ఇది ఏమైనా సరే భగవంతుడు మన వెంటనే ఉంటాడు. ఇక ఇంతకంటే కోరదగినది ఏముంటుంది అని మనకి కబీర్ దాస్ వారు ఇచ్చినటువంటి మహా అద్భుతమైనటువంటి సందేశం. అయితే మనకి గజేంద్రుడు భక్తి శ్రద్ధలతో పుష్పం ఒక దాన్ని సమర్పిస్తే స్మృతి మాత్ర ప్రసన్నుడైనటువంటి భగవంతుడు సంతోషించి ఆపద సమయంలో గజేంద్రుని రక్షించాడు. శబరి ప్రేమతో ఇంగిలి చేసినటువంటి పళ్ళు తిన్న శ్రీరాముడికి కడుపు నిండింది. సుధాముడు ప్రేమతో పెట్టినటువంటి అటుకులు తిని సంతృప్తి చెందినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ తనకు అష్టైశ్వర్యాలు ప్రసాదించాడు. అలాగే విదరుడిచ్చినటువంటి బియ్యపు గింజలు తిని కడుపు నిండిందని తృప్తి చెందాడు. భగవంతుడు మన నుంచి భక్తి శ్రద్ధలు, ప్రేమ ఆశిస్తాడు కానీ మనమిచ్చే ద్రవ్యంపై ఆయనకు అపేక్ష లేదు. ప్రతి ఒక్కరూ ప్రతిఫలాన్ని ఆశించకుండా హృదయపూర్వకంగా భగవంతుడి తాలూకా సేవకి అంకితమైతే అటువంటి వాళ్ళు తప్పకుండా కృతార్థులవుతారు. మూగజీవులైనటువంటి పశుపక్షాదులు జీవించి ఉన్నప్పుడు, మరణించి ఉన్నప్పుడు కూడా మానవజాతి మనుగడకి ఎంతో సహకరిస్తున్నాయి. ఆవులు, గేదెలు పచ్చగడ్డి మేసి అమృతం లాంటి పాలను, దాని ద్వారా పెరుగు, వెన్న, నెయ్యి వంటి ఇటువంటి పాల ఉత్పత్తులు అందించి మానవుల తాలూకా అభివృద్ధికి, జ్ఞానానికి, తేజస్సుకి, ఓజస్సుకి, మేధస్సుకి, బలానికి దోహదపడుతున్నాయి. తాము విసర్జించిన పేడ ద్వారా పంట పొలాల్ని సస్యశ్యామలం చేస్తున్నాయి. దాంతోపాటు వ్యవసాయ ఉత్పత్తులు అధికం కావడానికి హితోధికంగా తోడ్పడుతున్నాయి, ప్రత్యక్షంగా పరోక్షంగా. చివరికి వాడి పేడని ఇళ్లను అలకడానికి, కళ్ళాపు జల్లుకోవడానికి ఉపయోగిస్తున్నాం. గోపంచితాన్ని ఇళ్లలో శుద్ధిపరచడానికి, వైద్యానికి ఉపయోగిస్తున్నాం. ఇవి మరణించినా కూడా తన మాంసాన్ని ఆహారంగా మనకు అందిస్తున్నాయి. వాటి చర్మంతో చెప్పులు, రకరకాల వస్తువులు తయారు చేయబడుతున్నాయి. జడ పదార్థాలైనటువంటి జీపులు, కార్లు, లారీలు సంఘసేవకు తోడ్పడుతున్నాయి. అవి శిథిలమైన వాటి విడి భాగాలు అమ్ముకోవడానికి వీలుపడుతున్నాయి. అడవుల్లో వృక్షాలు వర్షాలు పడడానికి చేస్తున్నాయి. మనకి వంట చెరుకు, గృహోపకరణాలు, అనేక ఔషధాలు మొదలైనటువంటి వాటిని కూడా మనకి అందిస్తున్నాయి. పంచమహాభూతాలకు యజమాని అయినటువంటి పరమాత్మ ఆదేశాల మేరకు ఇవి మనకు చేస్తున్నటువంటి సేవ నిరుపమానమైనది. మన కోసం భగవంతుడు సృష్టించిన వాటి ద్వారా పొందుతున్నటువంటి లాభాల అపరిమితం.
భగవంతునిచే సృష్టించబడినటువంటి యావత్ ప్రకృతి మనకెంతో సహాయం అందిస్తున్నాయి, సహకారం చేస్తున్నాయి. మనం దీన్ని గమనించే స్థితిలో లేము. మనం ఎవరికైనా సహాయం చేస్తున్నామా? ఇతరుల నుండి సహాయం పొందడమేనా మన పని? సాటి మానవుల క్షేమం కోసం చేసిన సత్కర్మల గురించి జీవించి ఉన్నప్పుడు మరణించిన తర్వాత కూడా అంతా అదే చెప్పుకుంటారు. పశుపక్షాదులైనటువంటి సాటి జీవులు ఉపయోగపడినట్లు మనం ఉపయోగపడలేకపోతున్నాం. కాబట్టి మనం జీవించి ఉండగానే ఇతరులకు ఉపయోగపడాలి. లోకంలో సహజంగా రాజకీయ నాయకులు పదవుల్లో ఉన్నప్పుడు గౌరవ మర్యాదలు ఆ తర్వాత ఇవ్వరు. అంతేకాదు విలువ లేదని తలుస్తున్న జంతువుల యొక్క మృత శరీరాలు విలువ కట్టవచ్చు. కానీ మానవుల తాలూకా మృతదేహాలకి గడ్డిపోచకున్నంత విలువ కూడా లేదు. అందుకే ప్రతి మానవుడు తన జీవితకాలంలో సాటి జీవుల శ్రేయస్సుకి కృషి చేస్తే లోక కళ్యాణం చేకూరుతుంది. వారి కీర్తి ప్రతిష్టలు చిరకాలం నిలబడతాయి. మానవ జీవితం అంటే 8. ఒక కీర్తనలో బాబా మానవ జీవితం గురించి ఇలా తెలియజేశారు. పిల్లల రోజంతా ఆడుకుంటారని తల్లిదండ్రులు సాయంత్రం వేళ కాగానే బిడ్డల్ని పిలుచుకుంటారు. అలాగే భగవంతుడు కూడా మనల్ని ఆడుకోవడానికి జీవిత రంగంలోకి పంపుతాడు. మన జీవితకాలం పూర్తి కాగానే మనల్ని తన నిజ నివాసానికి పిలిపించుకుంటాడు. మనం అనేక జన్మల్లో చేసిన పాపాల గురించి బాబా ఇలా అన్నారు. అక్కడ చూడండి, మనం అనేక జన్మల్లో చేసిన పాపాల సంపుటి కొండలుగా పెరిగి ఉన్నాయి. ఆ పాపాలే మన సుఖదుఖాలకి కారణాలు. భగవన్నామాన్ని జపిస్తే మీ పాపాల కొండల పిండి కాక మానవు. ట్యాంకులను ఉపయోగించి కొండలను ముక్కలుగా చేయవచ్చు. అలాగే నామస్మరణ అనే తోప్ఖానాతో పాపాలను దహింపజేయవచ్చు. అలా చేసినాడే మన హృదయాలు నిర్మలమవుతాయి. బాబా చెప్పిన ఉపదేశాలు పాటించి నడిచేవారికి సకల శ్రేయస్సులు సమకూరుతాయి. మహాత్ముల తాలూకా అమృతవచనాలు మహామహిమాన్విత మంత్రాలు. వారు చెప్పినటువంటి మాటలను అమృతవచనాలు అంటాం. అమృతం సేవిస్తే మరణించేదాకా మరణించకుండా ఉండవచ్చు. అటువంటి స్థితిని పొందిన వారు దేవతలు. మహాత్ముల వచనాలు మనం పాటిస్తే దేవతలు కూడా పొందలేని శాశ్వత ఆనందాన్ని మనం పొందవచ్చు. ఈ శాశ్వతమైన ఆనంద స్థితిని పొందడానికి దేవతలు కూడా మానవ జన్మ ఎత్తడానికి ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. అమృతం దేవలోకంలో దొరుకుతుంది. ఇహ జీవితం విడిచిపెట్టిన తర్వాత అది దొరుకుతుంది. అందుచేత మహాత్ముల నోటి నుండి వచ్చినటువంటి అమృత వాక్కులు దేవతల సేవించిన అమృతం కంటే గొప్పవి. ఈ లోకంలో జీవించి ఉండగానే శాశ్వత ఆనందదాయకమైనటువంటి మోక్షాన్ని పొందడానికి మహాత్ములు కూడా అమృత వచనాలు సహకరిస్తాయి. భక్తులు బాబా అమృత వచనాన్ని శ్రద్ధాభక్తులతో పాటించడం వల్ల ఇనపరజనం లాంటి మన మనస్సు భగవంతుడనే అయస్కాంతం వైపు ఆకర్షించబడి జీవన్ముక్తి లభిస్తుంది. ఏమిటా అమృత వచనాలు? మొట్టమొదటిది, పరబ్రహ్మ స్వరూపులైనటువంటి గురువే ఈ జగత్తుకి ఆధారం. ఆయా సకల దేవతా స్వరూపుడు. ఆయన్ని సంపూర్ణంగా నమ్మి భక్తి విశ్వాసాలతో సేవించడమే సాధన. గురువును ఆరాధించిన వాళ్ళకే భగవంతుడు రుణపడి ఉంటాడు. నా పట్ల అచంచల విశ్వాసం ఉంచిన వారి సర్వ బాధ్యతలు నేనే వహిస్తాను. వారు తప్పకుండా నా రక్షణ పొందుతారు. వారి పట్ల నేను ఎల్లప్పుడూ ప్రసన్నుడనే ఉంటాను అని. ఇక మూడవది, ఎవరైతే ఈ కాటేలాశ్రమ పుణ్యభూమి అయినటువంటి నవీన ద్వారక కాలు మోపుతారో వారి కష్టాలన్నీ తీరినట్లే వారి కర్మ నశిస్తుంది. 4, నేను నిర్మించిన అమృతకుండ జలాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరైతే స్నానపానాదులకు ఉపయోగిస్తారో వారి భవరోగాలు మొటమాయమవుతాయి. 5, నీకు నాకు ఒక చేతితో దక్షిణ సమర్పిస్తే నేను నీకు అది 10 చేతులతో తిరిగి ఇవ్వవలసి ఉంటుంది. నిన్ను నీవు ఏ రూపంలో ధ్యానిస్తే నేను ఆ రూపంలోనే నిన్ను అనుగ్రహిస్తాను. నువ్వు చూసేదంతా కలిసి నేనే. కాబట్టి ఎవరైతే గోపాల దేవకీనందన గోపాల గులాబాబా గోపాల అన్న నామాన్ని గానం చేస్తారో నేను వారి యోగక్షేమాలు విచారిస్తూ వారి చెంతనే ఉంటాను. నా నామం గానం చేసే చోటు లక్ష్మి స్థిర నివాసం చేస్తుంది. నా నామస్మరణ జరిగే చోట మరణభీతి ఉండదు. నువ్వు నాకేమి ఖర్చు పెట్టద్దు. నన్ను మనసారా ధ్యానం చేయి. నా దర్బార్ అన్ని వేళలా తెరిచే ఉంటుంది. నాకు అందరూ సమానులే. దరిద్రులు కోటీశ్వరులు అన్న భేదం లేదు. ఆశలైన సర్పాలను దూరంగా పంపిస్తే జన్మించేటప్పుడు ఏమీ తీసుకుని వెళ్ళవు, అలాగే మరణించేటప్పుడు ఏమీ తీసుకుని వెళ్ళవు. నాకు నా చిత్రపటానికి ఏ భేదం లేదు. భేదాన్ని పాటించేవారు నన్ను అసలు చూడనట్లే అనుకోవచ్చు. దైవం కన్నా జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు మిన్న. తల్లిదండ్రులను సేవించే వారి అందే నా కటాక్షం. ఎవరికి కీడు తలపెట్టవద్దు, మేలు చేయి. కీడు చేసిన వారికి మేలు తలపెట్టిన వాడు నాకు ఎంతో అత్యంత ప్రియుడు. ఇదే సంతుల తాలూకా గుణం. నువ్వు ప్రేమమూర్తివి కావాలి. అందరినీ ప్రేమించాలి. ప్రేమమూర్తిలో ద్వేషానికి తావు ఉండదు.
ఆకలితో అలమటిస్తున్నటువంటి జీవులన్నీ ఆహారం కోసం అన్వేషిస్తాయి. అందుకే నువ్వు తినబోయే ముందు ఒక ముద్దైనా బయట వేసిరా. పునరపి మననం పునరపి జననం, పునరపి జననం పునరపి మరణం. అందువల్ల మానవ జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటే ఎంతో నష్టపోతాం. మానవ జీవితాన్ని సద్వినియోగం చేసుకోకపోతే మనం ఎంతో నష్టపోతాం. జవసత్వాలు ఉన్నంత వరకు కూడా భగవంతుడి తాలూకా నామం చేయలేకపోయామే అని చింతిస్తే లాభం లేదు. ఇది సువర్ణ అవకాశం మనకి. నువ్వు ఒకటేనన్న జ్ఞానాన్ని కలిగిన వాడు సాటి వారిని ఎలా ద్వేషిస్తావు? ఈ జన్మలో సాధించుకున్న వివేక వైరాగ్యాలు మళ్ళీ జన్మలో మన వెంటనే ఉంటాయి. ఇంతకన్నా ఉత్తమమైనటువంటి రీతిలో ఆ జన్మలో సాధన కొనసాగుతుంది. ధర్మబద్ధులైన వారికి దైవానుగ్రహం పుష్కలంగా లభిస్తుంది. ఏకాగ్రమైనటువంటి మనస్సు, నిర్మలమైనటువంటి అంతఃకరణ ఆధ్యాత్మిక సాధనకి అత్యావశ్యకాలు. బుద్ధి శుద్ధంగా ఉండే మానవుడు బుద్ధుడవుతాడు, లేకపోతే కర్మబద్ధుడవుతాడు. మితంగా భుజించి మితంగా మాట్లాడు. మౌనమే గురుసేవ, అదే నీకిచ్చే గురు కానుక. కష్టసుఖాలు రాత్రి పొగల్లాంటివి. భావన చేసి ఆనందించు. నరుడు నారాయణుడిగా మారడానికి ప్రయత్నం చేయాలి, లేకపోతే నువ్వు నరజన్మ ఎందుకు వచ్చినట్లు. మద్యాన్ని విసర్జించడం, శాకాహారాన్ని స్వీకరించడం ఆధ్యాత్మిక సాధనకి మంచిది. కఠిన వ్రతాలు ఉపవాసాలు చేస్తూ శరీరాన్ని శుష్కింపచేసుకోవడం ఆధ్యాత్మిక సాధనకి తగదు. నామజపం, నామ సంకీర్తన, సాధనా సోపానాలు ఈ కలియుగంలో ఇంతకన్నా ఉత్తమ సాధన లేదు. ఆకలితో ఉన్నవాడికి అన్నం, గుడ్డలు లేని వాడికి బట్టలు, తిండి లేదు అనేవాడికి తిండి, ఇవన్నీ కూడా చేయడం మర్చిపోవద్దు. లౌకిక సుఖాలపై ఆశించి భగవంతుడిని ఉపాసిస్తే లాభం లేదు. అందరూ నన్ను చెల్తే ఫిరతే భగవాన్ అంటారు. నేను మీ దాసానుదాసుడని, మీ సేవకే ఈ రూపాన్ని దాల్చి వచ్చాను. మీ అందరినీ భగవంతుని చేరేలా చేయడానికే నా తాలూకా బాధ్యత. పొగడ్తలకి పొంగరాదు, దూషణకి తిరస్కారాలకి కుంగిపోరాదు. నిన్ను నిందించకూడదు, నిందలు మోపవలదు. నిందలు ఓర్పుతో వహించాలి, కష్టాలని ధైర్యంతో ఎదుర్కోవాలి. నిందలు కష్టాలు అవతార పురుషులకే తప్పలేదు. మనం వారితో ఏపాటి వారిని సరిపెట్టుకుని మనం ఊరుకోవాలి. ఏ వస్తువునైనా ధనంతో కొనవచ్చు, కానీ ఎంత డబ్బు ఇచ్చినా ఎదుటవారి ప్రేమను మాత్రం కొనలేం. బాబా ఇలా అంటూ ఉంటారు, మహకీ శోభా మీఠా వచన హై, హత్కీ శోభా దాన్ గుణ హై. ప్రియవచనాలు పలకడం ముఖానికి అందం, అంటే దానం చేయడం హస్తానికి అందం. కాబట్టి ప్రేమ భావం అనేది వారి మంత్రం. సత్యభామకు అనేది దీక్ష. ఇన్నాళ్ళు ఎన్నో సుఖరోగాలు అనుభవించినటువంటి ఈ శరీరాన్ని ఏదో ఒక రోజున కట్టెలపై ఉంచి మనల్ని దహనం చేస్తారు. ఎంతో విలువగా చూసుకున్నటువంటి ఈ శరీరానికి ఏ గతి ప్రాప్తించిందో చూడండి. ఈ తమాషా అని బాబా తన సంకీర్తన ద్వారా తెలియజేశారు. నీచే లకడీ పూవర్ లకడీ, దేక్ తమాషా లకడీ ఖా. అంటే ఇక్కడ ఏమిటి అంటే, सोना कभी आवाज़ नहीं करता, परंतु तांबा पितल बहुत आवाज़ करता है. కనకం మ్రోగదు, కంచు మోగుతుంది. జ్ఞానులు మృదుమధురమైనటువంటి మాటలతో మితంగా మాట్లాడతారు, కానీ అజ్ఞానులు కంచు మోగునట్లు శబ్దం చేస్తూ ఉంటారు. జ్ఞానులు బంగారం లాంటి వారు, అజ్ఞానులు కంచు లాంటి వాళ్ళు. నీలోని అంతఃశత్రువులను జయించకుండా బాహ్య శత్రువులను జయించడానికి పరుగులు తీయడం అవివేకం. మనలోని అహం, సైతాన్ అనేటువంటి ప్రపత్తులు ఎప్పుడు చోటు వేసుకునే ఉంటాయి, కానీ ఆధ్యాత్మిక సాధనకి అడ్డంగా నిలబడుతూ ఉంటాయి. వాటిని కూకటి వేళ్లతో సహా పెకలించగలగాలి. జనసంచారం విడిచిపెట్టి సత్సంగం చేయి. సత్సంగం ద్వారా నువ్వు తరిస్తావు. రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలు, మహాత్ముల చరిత్రలు పారాయణ వల్ల మనకి సహస్ర విధాలుగా ఆధ్యాత్మిక మార్గంలో ఉండడానికి ఉపకరిస్తాయి. ఎవరైతే నా స్తోత్రాన్ని, నా చరిత్రని పారాయణ చేస్తారో వారికి ముక్తి కలుగుతుంది. భగవంతుడి గురించి బాబా గారు చెప్పినటువంటి మాటలు. ఈ ప్రపంచమంతా సూర్యుడు ఒక్కడే, అలాగే భగవంతుడు అందరికీ ఒక్కడే. జాతి మత వర్ణ భేదాలు పాటించడం కంటే మహాపాపం లేదు. జాతి మత వర్ణ భేదాలు శరీరానికి పరిమితం. తత్వ మనుషులంతా ఒకటే. కులం అంటే గుణం గొప్పదని, మతం అంటే మనస్సు గొప్పదని గ్రహించాలి. మానవత్వం కలిగినటువంటి వాడే మానవుడు. జాతులు రెండే, స్త్రీ పురుష జాతులు.
అంటే జాతి. అందరిలో ప్రవహించే రక్తం ఏవైపు అయితే అందరిలో ప్రవహించే రక్తం ఎరుపైతే మతాలెక్కడివి? తెలిసి కూడా కులమతాలని ప్రస్తావించడం అవివేకం. పంచదార ఎవరు తిన్నా తీయగానే ఉంటుంది. భగవంతుని ఏ నామంతో జపించినా భగవంతుడి సన్నిధికి చేరవలసి వస్తుంది. భగవంతుడు మన ధనధాన్యాలని భోగభాగ్యాలని కోరడు. ఆయన కోరిందల్లా హృదయ పవిత్రత, భక్తి శ్రద్ధలు. భగవంతుడు రాము అన్న అల్లా అన్న యేసు అన్నా కూడా పలుకుతాడు. కనబడిన భగవంతుడు సత్యము, కనబడేదంతా మిథ్య. హరిభజన చేస్తే పాపాలన్నీ హంచుకొని పోతాయి. మనకి 8 ఏమి కావాలో భగవంతుడికి తెలుసు. నువ్వు వాటి కోసం ఆరాటపడినా లాభం లేదు. మనకి ఏది మేలో ఆయన మనకు సమకూరుస్తాడు. ఎప్పటికీ పరుగులు తీయవద్దు. నీలోనే భగవంతుడు ఉన్నాడు. సాధన చేస్తే నీకే అనుభవం అవుతుంది. ధారాపుత్రుల అనుబంధం అశాశ్వతం, భగవంతునితో సంబంధం శాశ్వతం. పూర్ణ విశ్వాసం కలిగిన వాళ్ళకే భగవద్దర్శనం లభిస్తుంది. సుఖాలకు ఆశించే శరీరంపై మమకారం పెంచుకోకండి. శరీరం జనన మరణాలని గురి చేయవచ్చు అనేటువంటి సత్యాన్ని మరవవద్దు. కాబట్టి సుఖాలకు ఆశించే శరీరంపై మమకారం పెంచుకోకుండా శరీరం జనన మరణాలకు గురవుతుందనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు. అతను నీ హృదయ ప్రాంగణంలో జ్యోతి రూపంలో అలరారుతూ ఉంటాడు. అది చూడగలిగిన వాడు నీ జన్మధన్యం అవుతుంది, లేకపోతే సున్నా అవుతుంది. భావగర్భితాలైనటువంటి బాబాగారి అమృతవచనాలని, అమృత బాణాలను నిత్యం మనసా వాత కర్మణ శ్రవణ మనన నిధి ధ్యాసలు చేసేవారి హృదయాలు అబద్ధం ఆడటానికి ఎటువంటి కొన్ని ప్రతి ఒక్క వ్యక్తి తెల్లవారుజామున లేస్తుంటే అబద్ధంతోనే వాడి జీవితం మొదలవుతూ ఉంటుంది. కాబట్టి అబద్ధాన్ని ఎప్పుడు దీన్ని మనం అణిచిపెట్టుకోవాలో, అలాగే అజ్ఞానం అనేటువంటి అహంకారం, అలాగే 6 శత్రువులు మన హృదయంలో ఉంటారు, అరిషడ్ వర్గాలు. వాటిని ఎలాగ నియంత్రించాలి అని వీటన్నిటినీ కూడా మనకి భావగర్భితాల నుండి బాబాగారు అమృత బాణాలు నిత్యము మనసా వాత కర్మణ శ్రవణ మన నిధి ధ్యాసలు చేసేవారు హృదయాలు అద్దంలా పరిశుద్ధమై ఆధ్యాత్మికంగా ఉద్ధరించబడతారు. బాబా సాధన సారమంతా వారి ఉపదేశాలని అమృతవచనాలని పాటించడమే. అదే నిజమైనటువంటి సాధన. గోపాల గోపాల దేవకీనందన గోపాల గులాబ్ బాబా గోపాల. గోపాల గోపాల దేవకీనందన గోపాల గులాబ్ బాబా గోపాల. గోపాల గోపాల దేవకీనందన గోపాల గులాబ్ బాబా గోపాల. తండ్రి పా ఇమాం రక్షమాం రక్షమాం.